బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ జగత్తులోని జ్ఞాన క్రియాశక్తుల సమిష్టి రూపమే ఈ మహాతత్వం. ఈ మహత్తత్వం అది జీవులకు పదార్థ జ్ఞానాన్ని కలిగించి అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఆ మహతత్వం కాలానికి వశమై ఉంటుంది. అది ఉపాధి వల్ల మహతత్వమని పిలువబడుతోంది. కానీ వాస్తవంగా అది కూడా పరబ్రహ్మమే. ఆ తత్వం కూడా పరబ్రహ్మమే అవుతుంది. ఆ మహతత్వం నుండి నామరూపాత్మకమైన జగత్తు ప్రకటమవుతుంది. అంటే ఆ మహత్తు యొక్క వికారంతో అహంకారం పడుతుంది. అది పంచతన్మాత్రలకు పంచమహాభూతాలకు నేను కర్తను అని భావన కలిగించే వికారానికి ఆశ్రయమవుతుంది. అహంకారం సాత్విక రాజస తామసాలని 3 విధాలుగా ఉన్నది. వాటిలో సాత్విక అహంకారం వికారాన్ని పొందగా మనస్సు మరియు ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ప్రకటమయ్యారు. వారి వల్ల శబ్దము మొదలైన విషయాల ప్రకాశం కలుగుతుంది. కర్మేంద్రియాలతో పాటు జ్ఞానేంద్రియాలు కూడా రాజసహంకారం నుండే పుడతాయి. దీని వివరణ, దీని యొక్క సృష్టి క్రమాన్ని పరమపురుషుడైన స్వామి ఎట్లా పుట్టించాడో ఒకపారి విన్నాం మనం. ఇప్పుడు దీని యొక్క క్రమాన్ని మనం వింటున్నాం. అంటే ఇవి చేసే యొక్క క్రమం ఊరికి పుట్టాయని చెప్పుకొని వచ్చారు అప్పుడు అక్కడ. కానీ దానికి పని ఏమిటి ఇప్పుడు మనం వింటున్నాం. తర్వాత కలిగేటువంటి ఫలం ఏమిటి తర్వాత చెప్పుకుందాం. తామస అహంకారం నుండి శబ్ద తన్మాత్రం పుడుతుంది. ఈ శబ్దము ఆకాశానికి గుణము. ఆ ఆకాశమే పరమాత్మకు చిహ్నంగా ఉంటూ ఉన్నది. కాలము తామసాహంకార రూపంలో ఉన్నటువంటి మాయాశక్తి చిదాభాసల సంయోగంతో ఆకాశం పుడుతుంది. ఆ ఆకాశం నుండి స్పర్శ తన్మాత్ర పుడుతుంది. అది వికారాన్ని పొంది దాని నుండి వాయువు పుడుతుంది. గొప్ప బలవంతుడైనటువంటి వాయువు ఆకాశంతో కలిసి వికారాన్ని పొందటంతో రూప తన్మాత్ర దాని నుండి లోకాలను ప్రకాశింపజేసే తేజస్సు పుడుతున్నాయి. పరబ్రహ్మ యొక్క అధ్యక్షతలో కాలము, మాయాశక్తి మరియు చిదాభాసల సంయోగంతో వాయువుతో కూడిన అగ్ని నుండి రసతన్మాత్ర దాని నుండి నీరు పుడుతున్నాయి. పూర్వంలాగానే సంయోగం కలుగగా అగ్నితో కూడిన జలాలు వికారాన్ని పొందగా గంధ తన్మాత్ర పృథివీ అనేవి పుడుతున్నాయి. ఆకాశము మొదలైన ఈ పంచభూతాలలో వెనుక వాటి యందు ముందున్నటువంటి వాటి భూతాలు ఉండటంతో వాటి గుణాల సంఖ్య కూడా అదే క్రమంలో ఉంటుందని తెలుసుకోవాలి మనం. మహతత్వము మొదలైన వాటి యొక్క అభిమాన దేవతలు శ్రీమన్నారాయణుడి అంశలే అని తెలుసుకోవాలి. కాలానికి చిహ్నమైన వికారము, మాయకు చిహ్నమైన అనేక రూపాలు, చిదాభాసకు చిహ్నమైన చైతన్యము అనే వాటి యొక్క కలయికే ఈ దేవతలయ్యారు. కానీ వారు అనేకులుగా ఉండటంతో వారికి ఒకరితో ఒకరు సంబంధం కలగలేదు. అందువల్ల ఆ దేవతల సృష్టిని చేయలేకపోయారు. అప్పుడు ఆ దేవతలు చేతులు జోడించి పరమేశ్వరుని గురించి ఇలా పలికారు: నమామతే దేవ పదారవిందం ప్రపన్నతాపో పశమాతపత్రం యన్మూలకేత యతయోం జసోరు సంసార దుఃఖం బహిర్క్షిపంతి. ఓ పరమేశ్వర, నీ పాదపద్మాలు
నిన్ను శరణు పొందిన వారి తాపాన్ని పోగొట్టడంలో గొడుగులాగా పనిచేస్తాయి. యతులు నీ పాదాలను ఆశ్రయించి సంసార దుఃఖాన్ని సులభంగా దాటివేస్తున్నారు. ఓ జగన్నాథ, జీవులు ఈ సంసారంలో తాపత్రయాలు గలవారై మనశ్శాంతిని పొందలేకపోతున్నారు. అది మేము చూస్తున్నాం. అందువల్ల మేము ఎల్లప్పుడూ జ్ఞాన స్వరూపులైన నీ పాదాల నీడను ఆశ్రయించి ఉన్నాం. వేదాలనే అనేటువంటి పక్షులు నీ పద్మం వంటి ముఖాన్ని గొడుగుగా చేసుకొని ఉంటాయి కదా. గొడుగు గూడులాగా కూడా అని అర్థం. గొడుగుగా అంటే రక్షణ, గూడుగా చేసుకొని ఉంటున్నాయి పక్షులు. మహర్షులు ఆ వేదాలను పట్టుకొని ఏకాంతంలో నీకై వెతుకుతూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. పాపాలను పోగొట్టే గంగ నీ పాదాల నుండి పుట్టింది. అటువంటి పవిత్రమైన నీ పాదాలను మేము ఆశ్రయిస్తున్నాం. సాధకులు నీ లీలా కథలను శ్రద్ధగా విని నీ యందు మరింత భక్తిని పెంచుకుంటారు. దానితో వారి మనస్సు శుద్ధమవుతుంది. అలా శుద్ధ హృదయులైన వారు నీ పాదాలను ధ్యానించి తద్వారా జ్ఞానాన్ని, వైరాగ్య పదాన్ని పొంది జీవన్ముక్తులవుతారు. అటువంటి నీ పాదపద్మాల పీఠను మేము ఆశ్రయిస్తున్నాం. ఓ పరమేశ్వర, నువ్వు జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను నిర్వహించేందుకై అవతరిస్తూ ఉంటావు. అటువంటి నీ యొక్క పాదపద్మాన్ని మేమందరం శరణు వేడుతున్నాం. నీ పాదాన్ని ఒక్కసారి స్మరిస్తే అది తన వారందరికీ అభయాన్ని ఇస్తుంది కదా. ఓ పరమేశ్వర, జీవులు శరీరమనే ఇంట్లో ఉంటూ ఆ శరీరంలోనూ దానితో ముడిపడి ఉన్న బంధువులతోనూ ఇల్లు మొదలైన వాటితోనూ నేను నాది అనే గట్టి బంధంతో చిక్కుకుపోయి ఉంటాయి. ఇది అంతా మిథ్య అని వారికి తెలియదు. నువ్వు కూడా ఆ శరీరంలోనే ఆత్మ చైతన్యంగా ఉన్నప్పటికీ అలా బంధంలో చిక్కుకుపోయిన వారికి నీ పాదాలు చాలా దూరంగానే ఉన్నాయి. అలా బంధంలో చిక్కుకుపోయే వారికి చిక్కని నీ పాదాలను మేము సేవిస్తూ ఉన్నాం. ఓ పరమేశ్వర, మానవులు ఇంద్రియాల ద్వారా ఈ మిథ్యా ప్రపంచంలో తిరుగుతూ అంతర్ముఖులు కాకుండా బహిర్ముఖులై ఉంటారు. ఆ ఇంద్రియాలు వారి అంతఃకరణాన్ని నీ నుండి దూరంగా లాక్కుపోతాయి. అందువల్ల వారు నీ పాదాలను దర్శించలేకపోతున్నారు. నువ్వు సద్భక్తులతో గానం చేయబడే కీర్తిగలవాడి. ఓ దేవా, నీ కథలనే అమృతాన్ని తాగటం వల్ల సాధకులలో భక్తి పెరిగి వారి మనసు శుద్ధమవుతుంది. అటువంటి వారికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ ఆత్మజ్ఞానులు అనాయాసంగా వైకుంఠ లోకాన్ని పొందుతారు. అంటే బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్న జీవన్ముక్తులవుతారు. అదేవిధంగా జ్ఞానవంతులైన కొందరు యోగం ద్వారా చిత్తవృత్తులను కట్టిపడేసి బలమైన మాయను గెలిచి పూర్ణుడైన నిన్ను పొందుతున్నారు అని చెప్పుకొని వెళుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.